పెద్దపల్లి పార్లమెంట్ స్థానంలో గెలుపుపై 3 ప్రధాన పార్టీల అభ్యర్థులు ధీమాతో ఉన్నారు. ఓటింగ్ ముందు రోజు కాంగ్రెస్ పార్టీ పోల్ మేనేజ్మెంట్ చేయకపోవడంతో బీజేపీకి కలిసొచ్చిందనే విశ్లేషణలు ఉన్నాయి. బీఆర్ఎస్ పుంజుకుందనే వాదనలు లేకపోలేదు. పెద్దపల్లి లోక్సభ సీట్లో కాంగ్రెస్ చేసిన తప్పులే ఆ పార్టీ అభ్యర్థికి ఇబ్బందికరంగా మారనున్నాయా? అన్ని వనరులు ఉండి కూడా అత్యుత్సాహంతో టెన్షన్ను కొని తెచ్చుకున్నారా? బీజేపీ ఒక్కసారిగా పుంజుకోవడం దేనికి సంకేతం? బీఆర్ఎస్ అంచనా ఎలా ఉంది? పెద్దపల్లి ఫలితం ఎలా ఉంటుందనే అంశంపై సాగుతున్న చర్చలేంటి? పెద్దపల్లి పార్లమెంటు స్థానం పోలింగ్ సరళి ప్రధాన పార్టీలకు కంటి మీద కొనుకు లేకుండా చేస్తోంది. గెలుపుపై అభ్యర్థులు పైకి ధీమా వ్యక్తం చేస్తున్న పోలింగ్ రోజు ఓటర్ల రియాక్షన్ ను చూసి టెన్షన్ పడుతున్నారు. వాస్తవానికి ఓటింగ్ కు వారం రోజుల ముందు వరకు నియోజకవర్గంలో కాంగ్రెస్ హవా స్పష్టంగా కనిపించింది. 2 లక్షలకు పైగా ఓట్ల మెజార్టీతో విజయం సాధిస్తామనే ధీమాతో పార్టీ నాయకులున్నారు. అయితే పోలింగ్ రోజు బీజేపీకి ఊహించని మద్దతు లభించింది. దీంతో గెలుపు ఏకపక్షం అనుకున్న కాంగ్రెస్ నేతలు ఇప్పుడు హైరాణ పడుతున్నారు. ఒక్కసారిగా పుంజుకున్న కమలం పార్టీ తమ కొంప ముంచేలా ఉందని ఆ పార్టీ నేతలే బహిరంగంగా వ్యాఖ్యానించడం చర్చనీయాంశంగా మారింది. వాస్తవానికి రాష్ట్రంలో సులభంగా గెలిచే సీట్లలో పెద్దపల్లి ఒకటని కాంగ్రెస్ అధిష్టానం ముందుగా అంచనా వేసింది. దీనికి బలమైన కారణాలున్నాయి. ఈ నియోజకవర్గంలో 7 అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. కాంగ్రెస్ కు 6,82,033 ఓట్లు వస్తే బీఆర్ఎస్ కు 3,73,156 ఓట్లు పోలయ్యాయి. బీజేపీకి కేవలం 79,324 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఈ క్రమంలో ఎంపీ ఎన్నికల్లో గెలుపు నల్లేరు మీద నడకేనని హస్తం పార్టీ భావించింది. ఆ పార్టీ ఎమ్మెల్యే గడ్డం వివేక్ కుమారుడు వంశీకృష్ణను అభ్యర్థి బరిలో దింపింది. ఈ విషయంలో అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో అధిష్టానం ఆదేశాలతో పార్లమెంటు సీటు పరిధిలోని ఎమ్మెల్యేలను వివేక్ మచ్చిక చేసుకున్నారు. ఎన్నికల ఇన్ఛార్జిగా ఉన్న మంత్రి శ్రీధరబాబు బాధ్యత తీసుకున్నారు. సభలో సమావేశాలతో హోరెత్తించారు. దీంతో కాంగ్రెస్ లో జోష్ కనిపించింది. అయితే తామొకటి తలిస్తే దైవం మరొకటి తలపెట్టినట్టుగా మారింది కాంగ్రెస్ పరిస్థితి. పోలింగ్ నాటికి ప్రతికూలత ఏర్పడింది. అప్పటి వరకు కసిగా పనిచేసిన మెజార్టీ నేతలు ఓటింగ్ రోజు చల్లపడ్డారు. దీనికి బలమైన కారణాలున్నట్టు ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. వంశీకృష్ణ అభ్యర్థి కావడంతో మొదట్లో పార్టీ క్యాడర్ ఆయనపై భారీగా ఆశలు పెట్టుకుంది. ఎన్నికల ఖర్చులు, పోల్ మేనేజ్మెంట్ విషయంలో ఢోకా ఉండదని భావించారు. అయితే రోజులు గడుస్తున్నా ఆశించిన వనరులు అందలేదని అంటున్నారు. కనీసం రోజువారీ ఖర్చులకు సర్దుబాటు చేయకపోవడంతో మెజార్టీ నేతలు అసంతృప్తికి లోనైనట్టు తెలుస్తోంది. చివరికి పోల్ మేనేజ్మెంట్ చేయాలని సూచించిన అభ్యర్థితో పాటు ఈయన తండ్రి పట్టించుకోలేదని సీనియర్ నేతలు బాహటంగానే చెబుతున్నారు. అందుకే పోలింగ్ రోజున చాలా ప్రాంతాల్లో పరిస్థితి దిగజారిందని ఆ పార్టీ నేతలు అంటున్నారు. ముందు రోజు ఎంతో కొంత డబ్బు సర్దుబాటు చేసి ఉంటే ఎలాంటి టెన్షన్ లేకుండా గెలుపు తీరం చేరే అవకాశం ఉండేదని భావిస్తున్నారు. అభ్యర్థి అతి విశ్వాసంతో మొదటికే మోసం వచ్చే పరిస్థితి ఏర్పడిందనే టాక్ నడుస్తోంది. ప్రస్తుతం కాంగ్రెస్ లో కలవరం కనిపిస్తుండగా బీజేపీలో గెలుపు ధీమా వ్యక్తమవుతోంది. నిజానికి పోలింగ్ నాటికి కమలం పార్టీలో కూడా గందరగోళ పరిస్థితులు కనిపించాయి. నాయకులు వర్గాలుగా విడిపోయారు. అధిష్టానం నచ్చజెప్పినా తీరు మారలేదు. ఎవరికి వారే అన్నట్టుగా వ్యవహరించారు. పెద్దగా వనరులు కూడా లేకపోవడంతో బీజేపీ అభ్యర్థి గోమాస శ్రీనివాస్ చేతులెత్తేశారన్న ప్రచారం జరిగింది. అయితే పోలింగ్ రోజున ఒక్కసారిగా సీన్ మారింది. పార్టీ అభ్యర్థి నాయకులతో సంబంధం లేకుండానే కాషాయ పార్టీ బలం పుంజుకుంది. మెజార్టీ పోలింగ్ కేంద్రాల్లో ప్రధాని మోదీ మేనియా కనిపించిందనే విశ్లేషణలు ఉన్నాయి. చివరకు బీఆర్ఎస్ శ్రేణులు కూడా బీజేపీకి మద్దతుగా ఓటు వేశారని భావిస్తున్నారు. ఈ పరిణామాలను కమలం పార్టీ సహా మిగిలిన పక్షాల నేతలు కూడా ఊహించలేదు. ఆ పార్టీ అభ్యర్థి గోమాస శ్రీనివాస్ కూడా షాక్ కి గురయ్యారట. దీంతో గెలుపు గ్యారంటీ అనుకున్న కాంగ్రెస్ లెక్క ఒక్కసారిగా తప్పిందని అంటున్నారు. ఏకపక్ష పోటీ కాస్త హోరాహోరీ పోరుగా మారింది. బీజేపీ హవాను ఊహించలేదని, సంచలన ఫలితం రావచ్చని కాంగ్రెస్ ఎమ్మెల్యేలే బహిరంగంగా చెబుతున్నారంటే హస్తం పార్టీ పరిస్థితి ఎలా ఉందో ఊహించుకోవచ్చు. పెద్దపల్లి లోక్సభ స్థానం పోలింగ్ సరళిని పరిశీలిస్తే పట్టణ ప్రాంత ఓటర్లు ఎక్కువగా బీజేపీ వైపు మొగ్గు చూపారనే విశ్లేషణలు ఉన్నాయి. గ్రామీణ ఓటర్లు కాంగ్రెస్ పట్ల సానుకూలత చూపినట్టు రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ఓట్లు చీలిపోవడంతో కాంగ్రెస్ డీలా పడిందనే టాక్ నడుస్తోంది. అయినా 2 లక్షల మెజార్టీతో గెలుస్తామని హస్తం పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు సైలెంట్ ఓటు తమకు అనుకూలంగా పడిందని బీఆర్ఎస్ భావిస్తోంది. కారు పార్టీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ కు ఉన్న క్లీన్ ఇమేజ్ కి తోడు కార్మికులు ఎక్కువగా ఉన్న రామగుండం, మందమర్రి, మంచిర్యాల, బెల్లంపల్లిలో గులాబీ పార్టీ పుంజుకున్నట్లు అంచనా వేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోనూ తమ ఓటు బ్యాంకు చెక్కు చెదరలేదని ఆ పార్టీ అంచనా వేస్తోంది. బీఆర్ఎస్ సంప్రదాయ ఓటు బీజేపీ వైపు మొగ్గు చూపలేదని పార్టీ క్యాడర్ విశ్లేషిస్తోంది.
అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ వైపు మొగ్గు చూపిన కొన్ని వర్గాలు ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ కి ఓటేశారని భావిస్తున్నారు. మొత్తానికి పెద్దపల్లి పార్లమెంటు ఫలితాలు ఉత్కంఠగా మారే అవకాశం కనిపిస్తోంది.